నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ని వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో సజ్జల మాట్లాడారు. ఒక కేసులో సరైన ఆధారాలు లేకపోయినా సురేష్ని 4 నెలలుగా జైలును ఉంచుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ మాదిరిగా గతంలో తాము వ్యవహరించి ఉంటే టీడీపీ ఉండేది కాదని, సురేష్కి జైలులో కనీస వసతులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, తాము తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేయాలో టీడీపీ నేర్పిస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర మేయర్ కావటి శివనాగం మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమా పాల్గొన్నారు. అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి రేపు జనవరి 6-7కు దాదాపు 4 నెలలు అవుతుంది. ఏ కేసు తప్పుడు కేసులని ఎందుకు అంటున్నామంటే, దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో 3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి, నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించుంటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసేసి ఉండొచ్చు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నాం, మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారు, దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోడి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి ఏమేమి ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తుంది. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకొని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ, ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతుంది. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు, ఏది ఎట్లా నడవాలనో ఇక్కడికి డైరెక్షన్స్ ఇస్తాడు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు. మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పశ్చిమ ట్రాఫిక్ సీఐ సింగయ్య నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం వినూత్న కార్యక్రమానికి చేపట్టారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ యముడు వినాయకుడి వేషధారణతో హిందూ కాలేజీ సిగ్నల్స్ కూడలిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేని ప్రయాణం సురక్షితం కాదని హెచ్చరిస్తూ యముడు అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానాలకి సురక్షితంగా చేరాలని వినాయకుడి వేషధారి ఆశీర్వచనాలు అందజేశారు. ఇందులో భాగంగా సిఐ సింగయ్య మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన గుంటూరు ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు హెల్మెట్ల మీద ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేని వారికి మన యమధర్మరాజు వేషధారంలో ఉన్న వ్యక్తి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ప్రమాదాల వల్ల యమధర్మరాజు నేను భూమి మీదకు వచ్చి నేను మీకు అవగాహన కల్పించే నిమిత్తము రావడం జరిగింది. మీరు హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా ఉండాలి అనే ఉద్దేశంతో యమధర్మరాజు వేషధారంలో ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళకి మన వినాయక స్వామి ఆశీస్సులు పొందే విధంగా, అదేవిధంగా ఒక రోజా పుష్పం ఇచ్చి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చే కార్యక్రమము మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూస్తూ ఉంటే మనము
ఆ హెల్మెట్ లేకుండా ప్రయాణాలు అనేది ఈరోజు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మేము ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా అడిగిన సందర్భంలో ఎక్కువ పర్సెంట్ అందరూ కూడా మేము ఇంటి దగ్గర నుంచి లోకల్లోనే తిరుగుతున్నాం సార్, తక్కువ డిస్టెన్సే వెళ్తున్నాం సార్, దానికి హెల్మెట్ అవసరం లేదని చెప్పి సమాధానాలు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈ 2 వీలర్స్ నడిపే మహిళలు ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా సార్ కొన్ని రకాల కారణాలు చెబుతూ ఉన్నారు. మేము హెల్మెట్ పెట్టుకుంటే మాకు తల నొప్పిగా వస్తుందని చెప్పి, అదేవిధంగా ఎయిర్ ఫాల్ అవుతుందని ఇలాంటి కారణాలు చెబుతూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం, గడిచినటువంటి గత 20 రోజుల క్రితం చూస్తే నవభారత్ నగర్లో ఒక యాక్సిడెంట్ మేము దగ్గరగా చూడటం జరిగింది. దాంట్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 60 సంవత్సరాల వ్యక్తిని 20 సంవత్సరాల యువకుడు స్వామిమాల ధరించిన వ్యక్తి ఇట్టించిన సందర్భంలో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఇద్దరు బతికి ఉండేవాళ్ళు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఎస్పీ గారికి. అదేవిధంగా అలాంటి ప్రమాదాల నివారణలో భాగంగా ఎస్పీ గారు ఎక్కడైతే రద్దీగా ఉంటుందో 2 వీలర్ మూమెంట్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది ఎస్పీ గారు సూచనల మేరకు. అదేవిధంగా ట్రాఫిక్ అన్ని మెయిన్ జంక్షన్లో కూడా సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూస్తే ఆనరబుల్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ గారు ఈ మధ్య కాలంలో ఒక కామెంట్ చేయడం జరిగింది. హెల్మెట్ వాడకం అనేది చాలా తక్కువగా ఉంది. అదే హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఈ 777 మందిలో ఎక్కువ పర్సెంట్ అంతా బతికి ఉండే ప్రాణాలతో ఉండేవాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ఎస్పీ గారు సతీష్ కుమార్ సారు ఎక్కువ అవగాహన కల్పించండి. ఫస్ట్ అయితే పబ్లిక్కి మెయిన్ జంక్షన్స్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవేర్నెస్ కల్పించండి. ఆ తర్వాత మనము హెల్మెట్ చలానాలు కూడా విధిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా బీఎస్పీ నాయకులు భగత్ సింగ్ మాట్లాడుతూ అమిత్ షాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రముఖ న్యాయవాది వైకే ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యం బారిన పడిన వారికి సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకి మంగళవారం నజీర్ అహ్మద్ 24 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. ఆహ్లాదాన్ని ఆటవిడుపును అందించడం కోసం గుంట గ్రౌండ్స్ లో విజయశ్రీ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. నగరవాసులు ఒత్తిడి నుంచి విముక్తి కోసం ఈ ఎగ్జిబిషన్ ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకురాలు సనెక్కెర రాజకుమారి, ఉగ్గిరాల సీతారామయ్య, ఎగ్జిబిషన్ నిర్వాహకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణాన్ని అలాగే పిల్లలకు అవసరమైనటువంటి గేమ్స్ని అన్నీ కూడా అందుబాటులోకి పెట్టడానికి ఈ పండగ సీజన్లో డిసెంబర్ 25 నుండి రాబోయేటువంటి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లో అనేక స్టాల్స్తో ఏర్పాటు చేసి విజయశ్రీ ట్రేడ్ ఫేర్ పేరుతో ఎగ్జిబిషన్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. సోదరుడు కుమార్ గత 10 సంవత్సరాల అనుభవం కలిగి అనేక వస్తువులు ఎక్కడ దొరకనటువంటి వస్తువులతో పాటు జాయింట్ వీల్ అలాగే మ్యాజిక్ షోతో పాటు అలాగే వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ గేమ్స్తో పాటు ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్ బాహుబలి సెట్టింగ్ని కూడా ఏర్పాటు చేసి గుంటూరు నగరాన్ని ఒక కొత్త శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు విజయశ్రీ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఈ పండగ సీజన్లో కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ను ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ముందుగా సోదరుడు కుమార్ గారికి అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారు ఇవాళ ఎగ్జిబిషన్ గుంట గ్రౌండ్స్లో ఓపెన్ చేశారు.
ఇది ఎగ్జిబిషన్ అంట వెంటనే చాలా మందికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అందులో ఈ ప్రత్యేకత క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్ వెంటనే స్టార్ట్ అయ్యి సో అందరు పిల్లలు దీన్ని ఎంజాయ్ చేస్తానికి వస్తారు. దీంట్లో పిల్లలకి ఇష్టమైంది జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, అలాగే చాలా చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ చిన్న ఏజ్ పిల్లలకు కూడా ఉన్నాయి. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి అందరూ ఫ్యామిలీస్ ఈ హాలిడేస్ అన్న వెంటనే బయట గుంటూరులో ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ అంత మంచిగా ఎక్కువ రోజులు చూడటానికి ఉండదు. సో అందరు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి ఇక్కడ ఉన్న ఫన్ యాక్టివిటీస్ అలాగే చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మంచూరియా అట్లాంటి. సో అందరూ ఎంజాయ్ చేయొచ్చు దీన్ని, ఇక్కడ కూర్చొని పీస్ఫుల్గా కూర్చొని చూడొచ్చు. ఇంకా ఇది ఒక 45 days ఉంటుంది కాబట్టి మనం టైం తీసుకుని ఆ రష్ అవర్ కాకుండా వేరే టైమ్స్ కూడా వచ్చి చూడొచ్చు. సో అందరూ ఈ గుంటూరులో ఉంది కాబట్టి గుంటూరు పక్కన ప్లేసెస్ కూడా వచ్చి దీన్ని ఎంజాయ్ చేసి ఆర్గనైజర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ దీన్ని ఎంజాయ్ చేయండి. ఎస్పెషలీ గుంటూరు పీపుల్ దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఈ రోజున మన గుంటూరు నడిబొడ్డున గుంట గ్రౌండ్ పక్కన ఆంజనేయ స్వామి గుడి మంచి వాతావరణంలో మన కుమారు ఇక్కడ విజయశ్రీ గేట్ దీన్ని ఎగ్జిబిషన్ని ప్రారంభించడం, అలాగే గౌరవ మన శాసనసభ్యులు నజీర్ గారు, కార్పొరేటర్ గారు, సోదరులు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా ఆనందదాయకం. మన వాళ్ళందరూ చెప్పారు పిల్లలకి ఎందుకంటే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా అలాగే సమ్మర్స్ కూడా వస్తూనే ఉంటాయి. సమ్మర్లో కూడా పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలైనటువంటి వసతులు కుమారు మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాలైనటువంటి ప్లేసెస్లో మన కుమారు అనుభవం ఉంది. అనుభవంలో కొత్త కొత్త మోడల్స్ నుంచి పిల్లలు ఏదైతే ఆనందపడతారో అలాంటి ఎన్నుకొని ఇక్కడ తీసుకురావటం, మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం, ఇది దిగ్విజయంగా మంచి లాభాలతో అతను చేసి ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.